విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల బంగారం లాంటి ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హెచ్చరించారు. మండల పరిధిలోని కోటపోలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో సీఐఎం మురళీకృష్ణ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, ల్యాబ్ రూములను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలలో అందుతున్న వసతులపై ఆరా తీసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు బూట్లు ధరించకపోవడంపై ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించారు. 10వ తరగతి విద్యార్థులతో పాఠ్యాంశాలపై ప్రశ్నలు వేసి వారి విద్యాస్థాయిని పరిశీలించారు. కొందరు విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ దృష్టికి రావడంతోనే ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదని ఎమ్మెల్యే సీఐలు హెచ్చరించారు. అనంతరం పాఠశాల పనితీరు, బోధనా విధానం, ఉత్తీర్ణత శాతానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. గుర్తించిన లోపాలను సరిచేసుకునేలా ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, వాసంరెడ్డి సుధాకర్ రెడ్డి, సామంత మల్లం సుబ్రహ్మణ్యం, పాకం వెంకట సుబ్బయ్య, ఇతర స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీలో పుస్తకాలు చదవట్లా, ఏదో సార్ చెప్పారని బుక్స్ పెట్టుకున్నారు. అలా కాదు, అందరూ చదువుకోవడానికే కదా పిల్లలు ఇక్కడికి వచ్చేది. ఏమ్మా, చదువుకోవాలి. లైబ్రరీ ఎందుకు పెట్టారంటే రేపు ఫ్యూచర్లో మీకు ఇట్లా లైబ్రరీలోనే చదువుకోవాల్సి ఉంటుంది. ఇచ్చారా నీకు? మర్చిపోవడం ఏంటి? డ్రెస్ వేసుకోవడం మర్చిపోలేదు కదా. షూస్ వేసుకోవాలి. ఒక్కరికి గాళ్ళకు కూడా షూస్ లేవు. ఎందుకని? షూస్ వేసుకోవాలిరా. మీరు స్ట్రిక్ట్గా చెక్ చేయాలి. అంటే అసెంబ్లీ అప్పుడే స్కూల్ షూస్ లేకపోతే ఇలా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. పూర్తి యూనిఫామ్లో రావాలి. యూనిఫామ్ కరెక్ట్గా ఉండడానికే మనకు షూస్ ఇచ్చేది. ఒక్కరి కాళ్ళకు కూడా షూస్ లేవు. ఎందుకని? బెల్ట్ కూడా ఇచ్చింది మేడం. బెల్ట్స్ అన్నీ వచ్చింది. మీరు ప్రాపర్ యూనిఫామ్ చెక్ చేయాలి. ఇట్లా స్కూల్కి వస్తే ఎట్లా? వీళ్ళు ఎవరు చెక్ చేస్తారండి? ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు తడిచిపోతాయి? తడిచిపోయినా కొన్ని పాడైపోయినాయి అన్నారు. రేపు మండే నుంచి రెగ్యులర్గా వాడాలి. స్కూల్ గవర్నమెంట్ ఏం ఊరికే ఇస్తుందా షూస్? అవి రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కరెక్ట్ యూనిఫామ్లో రావాలని ఇస్తుంది. మీరు ఇట్లా అలవాటు చేస్తే రేపు వీళ్ళకి ఇదే అలవాటు అవుతుంది కదా. పిల్లలకి అది పనిగా లోకేష్ బాబు గారు యూనిఫాము, బుక్స్, షూస్ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు ప్రాపర్ యూనిఫామ్తో రావాలని. మీరు ఇట్లా చేయడానికి లేదు. మీరు ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్పాలి. మీ పిల్లలు యూనిఫామ్, షూస్ వేసుకోకుండా స్కూల్కి వెళ్తారా? వెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మన పిల్లలు, నేను కూడా నా పిల్లల్ని యాక్సెప్ట్ చేయను. షూస్ వేసుకోకపోతే ఒప్పుకోను. నీట్ యూనిఫామ్తో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ప్రాపర్గా వాళ్ళు డ్రెస్ చేసుకోవడం, నీట్గా తలలు దూకోవడం, లేకపోతే నీట్గా బుక్స్ ప్యాక్ చేసుకోవడం అవన్నీ రావాలి. టీచర్స్ మాత్రం అందరు చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. పిల్లలకి మాత్రం అట్లే వదిలేశారు. మన పిల్లల్ని మనం ఇట్లా చూసుకోం. అదే మీరు అంటుంది, మన పిల్లలకి మనం అలవాటు చేసుకుంటాం. స్కూల్ పిల్లలు అలా చూడట్లా. మీరు బాధ్యత తీసుకోవాలి. మన స్కూల్లో ఉన్న పిల్లలు మన పిల్లల లెక్కే చూసుకోవాలి. మీరు ఇప్పుడు కలర్స్ మార్చారు, షూస్ అందిస్తున్నారు, బ్యాగ్స్ అందిస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ఇవంతా ఎందుకు చేస్తున్నారమ్మా? పిల్లలు ప్రాపర్గా చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కూడా అంతే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ యూనిఫామ్స్, బుక్స్ చూపించాలని ఈరోజు మనకు చూపిస్తున్నారు. అది మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే అది ఆయన పడ్డ కష్టం వేస్టే కదా. కాబట్టి ఫస్ట్ చూసేదే యూనిఫామ్. పిల్లలు డిగ్నిఫైడ్గా ఉన్నాడా లేదా అన్నది చూస్తారు. పోలీసుని చూస్తేనే మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? వాళ్ళంత డిగ్నిఫైడ్గా ఉంటారు కాబట్టి. ఓకేనా? కొంతమంది ఏదో చాక్లెట్స్, రకరకాల చాక్లెట్స్, మత్తు పదార్థాలకు సంబంధించినవి, అవి ఎంత ప్రమాదం అంటే మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. దానికి సంబంధించిన మత్తు పదార్థాలకు సంబంధించిన ఏదైనా అలవాటు అనేది చాలా దూరంగా ఉండాలి. మనం మీకు తెలిసి ఎవరైనా చేస్తున్నా కానీ మీరు హెడ్ మాస్టర్కి చెప్పండి. మీ పేరు కూడా బయటకు చెప్పరు ఎవరు. ఎందుకంటే మీరు పక్కనాడు చెడిపోయారంటే మీరు కూడా ఆటోమేటిక్గా మీరు కూడా అదే దారిలోకి వెళ్తారు. చిన్న పిల్లలు, మీరు మంచి భవిష్యత్తు ఉంది. మీకు 10th క్లాస్ చదువుకుంటున్నారంటే రేపు ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇక్కడే ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఇంత కష్టపడి మీ అందరికి కూడా ఫెసిలిటీస్ ఎందుకు కల్పిస్తుంది? బాగా మిమ్మల్ని అందరినీ కూడా, మేము ఎక్కడా తక్కువ కాదు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా మంచి టీచర్స్, బీఈడీలు చేసిన వాళ్ళు, పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కూడా చెప్తున్నారు మీకు. అవకాశాన్ని మనం ఎప్పుడైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి. భాగస్వామ్యం కావడానికి వచ్చారు. నేను ఎప్పుడు చూడాలి, స్కూల్లో ఒక కానిస్టేబుల్ కూడా వచ్చేవాడు కాదు. ఎగ్జామ్స్ అప్పుడే ఎవరైనా వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యే గారు వచ్చారని నేను ఆశ్చర్యపోయాను ఈరోజు. అంటే అంత సమయం తీసుకొని
మీ స్కూల్కి వచ్చారంటే మీరు మంచి నడవడికలతో ఉంటే మేడం గారికి, ప్రభుత్వానికి కూడా, అందరికి కూడా మంచి పేరు వచ్చింది. మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు వచ్చింది. పిచ్చి పిచ్చిగా కటింగ్లు వేసుకోవటం ఇవన్నీ మానేసుకొని శుభ్రంగా ఉండాలి. అవి చాక్లెట్లు తిని మత్తులో ఉన్నాం, ఇవన్నీ కూడా అలవాట్లు మీ భవిష్యత్తు నాశనం చేస్తాయి. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.